ఈ యొక్క జీవితం అనేటువంటిది నిలకడ లేదు. మనం ఏదో 1000 సంవత్సరాలు జీవిస్తామనేటువంటి నమ్మకం లేదు. It is a very unstable life. అయితే ఈ యొక్క జీవితం అనేటువంటిది నిలకడ లేనటువంటిది. Verse 1 says, ఇక్కడ మొదటి వచనం తెలియపరుస్తుంది, hear this all people, give ear in all inhabitants of the world, both low and high. మొదటి వచనం మనం చూస్తే, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. Yes, listen, all the people. ఇది తెలియపరుస్తుంది మనకి, సర్వజనులారా ఆలకించుడి. It is not only Christian community but all the people, every community in the world. అయితే ఇది ఒక క్రైస్తవులకే మాత్రమే కాదు గాని లోకంలో ఉన్నటువంటి అన్ని మతముల వారికి తెలియపరుస్తుంది. Or poor, the status in the society. ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ధనికులేమి సామంతులేమి పేదలేమి ఎవరైనా సరే అందరికి తెలియపరుస్తుంది. It says low or high or rich or poor. ఇదేమి తెలియపరుస్తుందంటే, సామంతులేమి సామాన్యులేమి సామంతులేమి ధనవంతులేమి దరిద్రులేమి అని తెలియపరుస్తుంది. Whatever social status of our life, మన జీవితంలో యొక్క సాంఘిక సంబంధమైనటువంటి యొక్క జీవితంలో one day this very life will go. ఒక దినము యొక్క మన జీవితం వెళ్ళిపోతుంది. If you see the Greek language for life, మనం గనుక జీవితం గురించి గ్రీక్ భాషలో మనం చూస్తే, it has three different meanings. ఇక్కడ మూడు రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. In the two, the life is very unstable. అయితే మనం చూస్తే రెండు విషయాలు, ఈ మూడిట్లో రెండు విధాలుగా ఏంటంటే ఈ జీవితం అనేటువంటిది నిలకడలేనటువంటిది. But one life it talks about is a very stable life. అయితే ఇక్కడ ఒకటి తెలియపరుస్తుంది, అది మన జీవితం అనేటువంటి నిలకడ కలిగినటువంటిదిగా. Three word is been emphasized about life. అయితే ఈ యొక్క మూడు అర్థాలు కూడా జీవితం గురించే తెలియపరుస్తున్నది. One word is bias or bias. మొదటిది ఏంటంటే బయాస్ లేదా బియాస్ అనేటువంటిది. From there the word